అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కనిగిరి పోలీస్ స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ని థెఫ్ట్ చేసి అందులో ఉన్న కాపర్ వైర్ని దొంగిలిస్తున్నటువంటి ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ మనము ముగ్గురిని పట్టుకున్నాము. వీళ్ళ మీద ప్రీవియస్గా కూడా చాలా కేసెస్ ఉన్నాయి. వీళ్ళ పేర్లు వచ్చేసి నాగులూరి అంకబాబు, నాగులూరి దుర్గాప్రసాద్, నల్లగట్ల వెంకటనారాయణ. ఈ నాగులూరి అంకబాబు మీద ప్రీవియస్గా 6 కేసులు ఉన్నాయి. తర్వాత నాగులూరి దుర్గాప్రసాద్ మీద ప్రీవియస్గా 5 కేసులు ఉన్నాయి. ఈ నల్లగట్ల వెంకటనారాయణ అనే పర్సన్ ఫస్ట్ టైం అఫెండర్. వీళ్ళ ముగ్గురిని మనం క్యాచ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పటిదాకా 13 ట్రాన్స్ఫార్మర్స్ని పగలగొట్టేసి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ని థెఫ్ట్ చేయడం జరిగింది. ఈ కాపర్ వైర్ యొక్క వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 155 కేజీలు ఉంది. దీని వర్త్ వచ్చేసి 1,50,000 దాకా ఉంది. మనకు మెయిన్ రీజన్ ఏంటంటే ప్రజలు బేసిక్గా ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి పొలాల్లో కొడుతున్నారు కాబట్టి రైతులు చాలా నష్టపోతున్నారు దీనివల్ల. కాబట్టి మనము స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు టీమ్ని ఫామ్ చేసి వీళ్ళని ఎట్లయినా క్యాచ్ చేయాలా, దగ్గర 13 నుంచి ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళు కొట్టడం జరిగిందని చెప్పేసి మన ఎస్ఐ మాధవరావు టీం ఫామ్ చేసి సిఏ గారి ఆధ్వర్యంలో తర్వాత అందరం కలిసి ఎఫర్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఈ ముగ్గురిని పట్టుకున్నాము. బట్ మనము చిన్న సజెషన్ లేదా ఇదేంటంటే ప్రజలకి వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ని ఎప్పుడైతే పగలగొట్టాలని చూస్తారో కరెంట్ని ఆఫ్ చేస్తారు. ఒకవేళ అన్నెసెసరీగా లేదా ఆ టైంలో ఎప్పుడైనా పవర్ ఆఫ్ అయితే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ లేకపోతే లోకల్గా ఉన్నటువంటి ఎవరైనా అధికారులు కానీ రెస్పాండ్ అయ్యి లైన్ మ్యాన్ కానీ అలర్ట్ లాగా తీసుకొని ఎక్కడైనా ఏమైనా ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి థెఫ్ట్ జరుగుతూ ఉందా లేకపోతే ఏమైనా జరుగుతూ ఉందా అనేది ఒకసారి వెరిఫై చేసుకుంటే బాగుంటుంది. లేదు ఇట్లాంటివి జరిగినప్పుడు మీకు ఏదైనా నాలెడ్జ్ ఉంటే ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళకి తెలియపరిస్తే ఖచ్చితంగా మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాము. ఇట్లాంటి అఫెన్సెస్ని ప్రివెంట్ చేయడానికి మంచి ఛాన్స్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే రైతులు చాలా నష్టపోతున్నారు వీటి వల్ల. ఒక ట్రాన్స్ఫార్మర్ విలువ అందరికీ తెలుసు. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలని ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఈ విలేజెస్ కూడా ఒకసారి నేను మెన్షన్ చేస్తాను. ఈ విలేజెస్ సంబంధించిన వాళ్ళు ఇంకా ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. హెచ్చంపాడు మండల పరిధిలో హాజీపురం, మిట్టపాలెం 2 విలేజెస్, సిఎస్పురం లిమిట్స్లో 2 విలేజెస్, కే అగ్రహారం 1, చింతలపాలెం 1. తర్వాత కనిగిరిలో వీళ్ళు 9 ప్లేసెస్లో చేస్తున్నారు అఫెన్స్. 9 ట్రాన్స్ఫార్మర్లు మొత్తం. పేరంగుడిపల్లి, శ్రీరంగాపురం, కాశీపురం, తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి పొగాకు బోర్డు, కొత్తూరు, తకెళ్ళపాడు, తర్వాత కనిగిరి టౌన్లోని మార్కెట్ యార్డ్ దగ్గర ఈ మొత్తం 9 ప్లేసెస్లో అఫెన్స్ చేయడం జరిగింది. అందరికీ మనం తెలియజేయడం ఏంటంటే ఇట్లాంటివి ఏవైనా జరిగితే ఇమీడియట్గా అలర్ట్ ఇవ్వండి. వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేస్తారు కాబట్టి అలర్ట్ కూడా వస్తుంది. దాన్ని మా దృష్టికి తీసుకొని వస్తే అఫెన్సెస్ని జరగకుండా ప్రివెంట్ చేసి అఫెన్స్ పట్టుకోవడంతో పాటు రైతులు చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ టీంలో పనిచేసినటువంటి ఎస్ఐ గారికి వాళ్ళ టీంకి డైరెక్షన్స్ ఇచ్చినటువంటి సిఏ గారికి ఇప్పటిదాకా మనకు వచ్చిన దీని ప్రకారం వీళ్ళని చేసిన కన్ఫెషన్ ప్రకారము ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ని మాత్రమే వీళ్ళు కొట్టినారు. ఈ మధ్య తరచుగా అంటే గత 2-3 నెలల నుంచి చుట్టుపక్కల పొలాల్లో కూడా ఈ కేబుల్ లిఫ్ట్ అవుతుందని చెప్పేసి ఇది కూడా అదే ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగింది అని తెలియగానే ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకొని రండి. సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మేము వెరిఫై చేస్తున్నాము. వాళ్ళని రీవిజిట్ ప్రోగ్రామ్ అనేటువంటి కండక్ట్ చేసి ఆ టైమ్స్లో నైట్ బీట్ వాళ్ళు కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏమన్నా ఇంట్లో ఉన్నారా లేకుంటే బయటికి పోయినారా, బయటికి పోతే ఎక్కడికి పోయినారు, ఇట్లాంటివన్నీ కూడా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నాము డెఫినెట్గా. కానీ అయినా కూడా ఏదైనా ఇప్పుడు మీరు చెప్పినట్టు మోటార్కి సంబంధించిన థెఫ్ట్ లేదా అందులో ఉన్నటువంటి వైర్ థెఫ్ట్ జరిగితే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొని రండి. దాన్ని కూడా మనము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము. దాన్ని చేసి ఆ కేసుని సాల్వ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.